ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు వివాహ బంధం దించుకుంటున్నట్టు, విడాకులు తీసుకుంటున్నట్టు అందరికీ తెలిసిందే. ఇక దాంట్లో ముఖ్యంగా కలహాలతో కలిసి ఉండడం కంటే, ఎవరికి వారు విడిపోయి సంతోషంగా, హాయిగా ఉండడమే ఉత్తమం అనుకున్నట్టున్నారు. అందుకే విడాకులైతే తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్ల జాబితా చూసుకుంటే పెద్ద లిస్ట్ ఉందనే చెప్పుకోవాలి. ఇక ఇట్లాంటి సమయంలో సీనియర్ హీరోయిన్ అయిన నమిత ఉన్నది చూడుర్రి. ఇక ఆమె విడాకులు తీసుకుంటుందని, ఇక ఆమె భర్తతోని విడిపోయేటందుకు సిద్ధంగా ఉన్నదని, రెడీ అయితున్నదని చాలా మంది వార్తలైతే వినబడుతున్నాయి. ఇక దీంతోని మీడియాలోనే కాకుండా ఇక ఈ పుకార్లతోని ఇక ఆమె ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది. ఇక నిజంగానే నమిత భర్తను వివాహ బంధం తెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నదా? సిద్ధమవుతున్నదా? అని అందరూ మాట్లాడుకున్న టైంలో అధికారికంగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమంతటా ఆమెనే స్వయంగా బయటికొచ్చి ఇక అవన్నీ కేవలం పుకారులు మాత్రమే అని కొట్టిపడేసింది. ఇక ఈ టైంలో మీడియాలో ఇట్లాంటి పుకార్లు వింటుంటే ఇక నేను మస్తుగా నవ్వుకున్నా. ఇక ఇట్లాంటి పుకార్లు అది కూడా రీసెంట్‌గా నా భర్తతోని 'వీరేంద్ర చౌదరితోని' నేను ఒక ఫోటోని పోస్ట్ చేసిన. ఇక అయినప్పటికీ ఇట్లాంటి పుకార్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నందుకు ఇవన్నీ చూసి నేను నవ్వుకున్నా. గతంలో నేను ఎన్నో పుకార్లను ఎదుర్కొన్నా. ఇక అయినప్పటికీ ఇట్లాంటి పుకార్లు నాకసలు నేనేం చేయలేవు. నేను ప్రభావితం కూడా చేయలేవు. ఇక మీడియాలో ఇట్లాంటివన్నీ చూసి ఇక మేమందరం నవ్వుకున్నాము. కానీ ఇట్లాంటి పుకార్లు చేయడం వల్ల మీకేమొస్తది? అని అనుకుంటా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నోళ్ళందరి మీద ఈమె ప్రశ్నించింది. ఇగ ముందు ముందైనా ఇట్లాంటి పుకార్లు ఆగిపోవాలి, ఆగుతాయని నేను ఆశిస్తున్నా అని ఈమె జెప్పింది. ఇగ ఈమె గాబట్టి జరంత పద్ధతిగా జెప్పింది. ఇగ కొందరు జూస్తే మాత్రం ఏడికాడికి కడిగి పారేస్తారు. ఇగ కొంతమందయితే పోలీసుల కాడికి పోయి మరి ఫైల్ కంప్లెయింట్ జేసేదాకా పోతారు. ఇగ సూసుకోరి మరి ఇగ ఏది నిజం, ఏది అబద్ధం అని దెలుసుకొని జరంత ప్రచారం జేస్తే మంచిగుంటదేమో కాస్త. ఇక ఇట్లాంటి ఇజ్జత్ లేని పనులు చేసి ఇజ్జత్ తీసుకునే కన్నా ఇజ్జత్ నిలబెట్టుకోవాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.